ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుబలమున్నదని చెప్పెను. Acts chapter 18 verse 10. For I am with you and no one will attack you to hurt you, for I have many people in this city. దేవునికి స్తోత్రాలు. తెలుగులో నాకు ఈ ప్రదేశంలో చాలా బలం ఉందనుంది. God is always, He is the mighty God. It's not that in one place He has strength, in another place He does not have strength. He is the ruler of the entire world. ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. ఒక ప్రదేశంలో ఆయనకు బలం ఉంది, ఒక ప్రదేశంలో బలం అని లేదు. కానీ అది ట్రాన్స్లేషన్స్లో మన తెలుగులో ఇంకా మనకి వాక్యాలాగా మనం రాసే మాటలుగా ఉంటాయి. బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ సీయింగ్ గాడ్, ఈజ్ ద క్రియేటర్. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ నుంచి కొరింథీ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన్ని ఆ యొక్క ప్రజలు ఆయన మాటలు వినకుండా, వాక్యాన్ని లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలకి వ్యతిరేకత చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన కలలో వచ్చి దేవాది దేవుడు అంటున్నారు. చూడండి 9వ వచనం మనం చూస్తుంటే, నౌ ద లార్డ్ స్పోక్ టు పాల్ ఇన్ ద నైట్ బై ఎ విజన్, do not afraid but speak and do not keep silence. దేవుడు అంటున్నారు, ఆయన రాత్రి దర్శనంలో వచ్చి భయపడబాకు పౌల్, నేను నీతో ఉన్నాను, నీ యొక్క సువార్తను నువ్వు మాట్లాడు. ఈ సువార్తను మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ సువార్త ద్వారా నా ప్రజలుగా నా రక్షణలోకి వచ్చారో వారందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ ఇన్ దిస్ ప్లేస్, దే ఆల్ విల్ హెల్ప్ యూ, యు ఆర్ నాట్ ఎలోన్ హియర్, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ దే. చాలాసార్లు మనం అనుకుంటాం చూడండి, ఏలియా గారు ఏం చేశారు, ఎప్పుడైతే ఆ యొక్క జెజబెల్ నిన్ను చంపేస్తానని భయపెట్టిందో అంతగా చూడండి, ఆ యొక్క కర్మేలు పర్వతం మీద అంత పెద్ద అగ్నిని దించి దేవుని మహిమపరిచిన ఆయన ఒక్కసారి ఆ యొక్క జెజబెల్ ఆ యొక్క రాడి ఆయన చంపుతానన్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి పారిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆయన ఏమన్నారు, నేను ఒక్కడే నిన్ను ఆరాధిస్తుంది, నిన్ను పూజిస్తుంది దేవా, మిగతా వాళ్ళందరూ కూడా విగ్రహాలను పూజించారు అన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, ఏలియా నాకు 7,000 మంది అక్కడ ఎంతోమంది స్తుతించి ఆరాధించే నా సేవకులు ఉన్నారు, నువ్వు ఒక్కడివే కాదన్నారు. అలాగే ఇక్కడ దేవుడు అన్నారు మన అపోస్తలుడైన పౌలు గారితో, నువ్వు ఒక్కడివే కాదు, ఇక్కడ ఉంది సువార్తను ఎరిగిన వాడివి, ఎంతో మంది సువార్తను ఎరిగిన వాళ్ళు నా బిడ్డలు, నా స్ట్రెంగ్త్, మై పీపుల్ ఆర్ ఇన్ దిస్ టౌన్, యూ స్పీక్, వెన్ యూ స్పీక్ యూ విల్ బి జాయిన్ విత్ దెమ్ అండ్ యూ ఆల్ విల్ బికమ్ లైక్ వన్ ఫ్యామిలీ అండ్ దే ఆల్ ఆర్ ఇన్ దిస్ ప్లేస్. అందరూ ఈ ప్రదేశంలో ఉన్నారు, నువ్వు మాట్లాడు, సువార్తను మాట్లాడటం ఆపవద్దు, నేను నీతో ఉంటాను, నువ్వు భయపడబాక అంటున్నారు. దిస్ ఇస్ వాట్ మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు దేవాది దేవుడు పునరుద్ధానుడైన మన యేసయ్య ఆయన ఏమన్నారు, మహా ఆజ్ఞ అంటే యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, యు బ్యాప్టైజ్ దెమ్, లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. నువ్వు ఒక సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తిస్మ సాక్ష్యాలకు జనాలు నడిపిస్తూ ఉన్నప్పుడు నేను ఈ యొక్క యుగాంతం వరకు నేను మీతో ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. టుడే జీసస్ ఈజ్ సేయింగ్, ఐ ఆమ్ విత్ యూ, మై ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ, మై హ్యాండ్ ఈజ్ అపాన్ యూ, ఐ ఆమ్ అరౌండ్ యూ, యు ఆర్ అండర్ మై వింగ్స్. మీరు నా రెక్కల కింద ఉన్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, భయపడబాకండి. ఎక్కడ మీరున్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా కానీ, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఐ ఆమ్ ద లివింగ్ గాడ్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. అలాగే ఈ రోజున టుడే జీవించి ఉన్న దేవుడు, వీఆర్ ద లివింగ్ పీపుల్. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ రియాక్షన్ అండ్ యాక్షన్ మనం చూస్తూ ఉంటే మేక్స్ యూ హూ యు ఆర్. నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, దాన్ని బట్టి నువ్వు భయపడేవారివా లేకపోతే ధైర్యం కలిగిన వారివా మనకు తెలుస్తూ ఉంది. ఒక భయంకరమైన వార్త విన్నప్పుడు మనం ఎలాగ రియాక్ట్ అవుతామో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు ఇంత విచారకరమైన దుఃఖకరమైన సమయంలో కూడా దేవుడు నాతో ఉన్నారు, నేను దేవుని హస్తంలో ఉన్నాను అనే యొక్క ఆ భయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా పొందాలి. అండ్ ఆల్సో ఏ లీడర్, లీడర్ ఆల్వేస్, ఒక నాయకుడిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి. ఆ మాటలు ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాను, మీకు భయం లేదని ఇక్కడ దేవాది దేవుడు యేసయ్య హీ షోయింగ్ అపోస్టల్ పాల్ ఇన్ ఎ విజన్, దర్శనంలో మాట్లాడుతున్నారు. పాల్, నేను నీతో ఉన్నాను, భయపడబాకు. సేమ్ వే టుడే హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు అస్, ఐ ఆమ్ విత్ యూ పీపుల్, డు నాట్ బి వరీడ్. కరోనా, నాట్ కరోనా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, క్యాన్సర్, నో క్యాన్సర్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, గాడ్ ఈస్ సేయింగ్, లో ఐ ఆమ్ విత్ యూ. అండ్ ఆల్సో ద యాక్షన్, మనం ఏం చేయాలి, దేవుని మాటలు విన్నప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి, ప్రే టు గాడ్, ఆస్క్ గాడ్ హెల్ప్, స్పీక్ టు గాడ్, కమ్యూనికేట్ అండ్ కంఫర్ట్ పీపుల్. కంఫర్ట్ అంటే నేను మీకు ముందు కూడా చెప్పాను, కమ్ అంటే లాటిన్లో విత్ అంటే తో అంటే నాతో, అలాగే స్ట్రెంగ్త్
ఫోర్టీస్ అంటే స్ట్రెంగ్త్, కంఫర్ట్ అంటే విత్ స్ట్రెంగ్త్. దేవుని శక్తితో మనల్ని, దేవుని శక్తి కలిగిన వాక్యంతో, దేవుని శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని శక్తితో దేవుడు మనల్ని నడిపిస్తాను అని అంటున్నారు. అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్. మనం మెయిన్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ సమయంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ద ఓన్లీ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ హ్యావ్ టోటల్ ఫెయిత్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మనం సమర్పించుకోవాలి. మనము ఆ యొక్క విశ్వాసంలో, ఆ యొక్క నమ్మకంలో, ఆయన ప్రేమలో నడిచేవారిగా ఉండాలి. అలాగే స్ప్రెడ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు ఒక్కటి విశ్వాసంలో నువ్వు ఉంటవే కాదు, నీలో దేవుడిచ్చిన ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ఆదరణ కలిగిన మాటల్ని ఇతరులతో కూడా పంచిపెట్టు. Release the positiveness, release the energy, release the power which God has given to you into others. So then they will also have that energy and that courage, encouragement. ఎప్పుడు కూడా మనం సింపతి లేదా మనం మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు సింపతి పొందేవాళ్ళం. అందరూ అయ్యో పాపం ఆయనకి ఇట్ అయిందా, పాపం ఆయనకి ఇట్ అయిందా అని అస్తమానం ఆ మాటలు వింటూ ఉంటే వాళ్ళు నా మీద జాలి చూపిస్తున్నారని అనుకుంటాం. కానీ బట్ యాక్చువల్గా మన హృదయంలో మనం దేవుని యొక్క శక్తిని మనం పొందినప్పుడు ఈ సింపతి కానీ, ఈ కనికరాలు కానీ, లేకపోతే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆదరణ కలిగే మాటలు బైబిల్ గ్రంథం నుంచి వస్తూ ఉంటాయి. మనుషుల యొక్క మాటల్లో ఆ పొందే ఆదరణ కంటే కూడా దేవుని మాటల ద్వారా మనం పొందే ఆదరణ, ఈవెన్ మంచి భక్తులు, పాస్టర్ గారు, లీడర్స్ ఎవరైనా కానీ వచ్చి దేవుని ద్వారా, దేవునిలో నీకు ఆదరణ కలిగించినప్పుడు అది మనకి ఎంతో శక్తినిచ్చి మనల్ని నడిపించేగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇవి మనకి పీస్, జాయ్, హార్మోనీ. ఎట్లాంటి సమయంలో కూడా ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుల్లో నేను సంతోషిస్తాను, దేవుల్లో నేను ఆనందిస్తానని మనము ఆ యొక్క డిసిషన్స్లో, ఆ యొక్క యాక్షన్స్ తీసుకొని నడుస్తూ ఉండాలి. బికాజ్ సేమ్ మైండ్ పీపుల్, జాయిన్ విత్ సేమ్ మైండ్ పీపుల్. ఎప్పుడు నెగిటివ్, ఎప్పుడు పొద్దున లెగిస్తే కూడా నాకేమవుదు, నా జీవితం అంతే, నా జీవితాన్ని ఇట్లా అయిపోయింది, మారా అంటే చేదు అనుభవాలు. నయోమి అంది కదా, దేవుడు మళ్ళీ వాళ్ళు బెత్లెహేంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏమంటుంది, నన్ను నయోమి అని పిలవబాకండి, నన్ను మారా అని పిలవండి, దేవుని హస్తం నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, నా బ్రతుకంతా చేదైపోయింది అంటున్నారు. నో, దేవుని హస్తం మన మీద ఉంది. మన చేదు లాంటి బ్రతుకుని తీయటి బ్రతుకుగా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో దేవుడు ఆశీర్వదించి మనల్ని నడిపిస్తున్నారు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అవర్ లైఫ్స్ ఆర్ నాట్ మారా, బట్ అవర్ లైఫ్స్ ఆర్ బ్లెస్సెడ్ లైఫ్. వాళ్ళ దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్, తినటానికి, తాగటానికి, వాళ్ళ యొక్క బంధువైన ఆ యొక్క బోయాజు గారి ఆ యొక్క పొలంలోంచి ఆ ధాన్యాలు వాళ్ళు పొందటానికి దేవుడు ఎంత చక్కగా వాళ్ళ కృపను అనుగ్రహించి నడిపించారు. కమ్ బ్యాక్ టు గాడ్. ద గాడ్ ఈజ్ ద వన్ హూ రిస్టోర్స్ అస్. దేవుడు మన రెస్టోరేషన్ చేసి నడిపిస్తూ ఉంటారు. భయపడబాకండి. యాజ్ గాడ్ స్పోక్ టు అపోస్టల్ పాల్, డు నాట్ బీ ఎఫ్రైడ్, ఐ యామ్ విత్ యూ, స్పీక్ ఇట్ అవుట్. మాట్లాడండి, ఈ యొక్క సువార్తను మాట్లాడండి, భయపడబాకండి. సువార్తలో శక్తి ఉంది. ఆ శక్తే దేవుని శక్తి. ఆ శక్తే మనల్ని జీవింపజేసి నడిపించే శక్తి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, ఏ విధంగా రూతుని నాయన, నయోమిని నాయన మీరు ఆ మోయాబీల దేశం నుంచి నాయన మళ్ళీ తిరిగి బెత్లెహేముకు తీసుకొని వచ్చినప్పుడు నాయన ఆ బిడ్డలకు కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించిన ఆయన, ఆ యొక్క చేదులాంటి జీవితాన్ని మళ్ళీ తిరిగి మీలో జీవింపజేసిన ఆయన, ద కింగ్స్ మ్యాన్ రెడీమర్ లార్డ్ ఫాదర్ గాడ్, ఆ యొక్క బోయాజ్ గారి ద్వారా నాయన ప్రభా రూతు వివాహంలో మీరుండి నాయన ప్రభా, అలాగే రూతు ద్వారా తండ్రి ఈ రోజున యేసయ్యను గురించి మేము తెలుసుకుంటానికి నాయన, యేసయ్య ఆ వంశం నుంచి రావడానికి నాయన ప్రభా మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క చిత్తము, మీ కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మా జీవితాన్ని నాయన ఈరోజు కరోనా సమస్యలతో నాయన భయభ్రాంతులై ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టిన ఆయన ప్రభా, మీ ధైర్యాన్ని, మీ శక్తిని అనుగ్రహించిన ఆయన, శిరస్సు నుండి పాద వరకు మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించిన ఆయన, మా చుట్టూ మీ కంచి నుంచి నాయన ఎలాంటి కీడు, హాని, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు నాయన ప్రభా, అలాగే యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్, అకాల మరణాలు మాకు కానీ మా కుటుంబాల్లో కానీ రాకుండా మీరు కాపాడి నాయన ప్రభా, ఎల్లవేళలా మీ సన్నిధానాన్ని మాతో ఉంచిన ఆయన, మీ సువార్తను చెప్పే శక్తిని ఆయన, మీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని ఆయన, మీ వాక్యాన్ని వివరించి చెప్పగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, మమ్మల్ని మా కుటుంబాలని ఆయన మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.